జీవితం చేజారిందా 8వ భాగం. 7వ భాగంలో సీత పండంటి బాబుకి జన్మనిస్తుంది. కానీ ప్రభాకర్ ఆమెని కానీ ఆ బిడ్డని గాడి పట్టించుకోనట్లే ఉంటాడు. లోలోన అతనికి బాబంటే ప్రేమ ఉన్నా అది సీతకు తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ప్రభాకర్ అత్తగారైన సంధ్య తల్లిదండ్రులు పెళ్లికి ఆహ్వానిస్తే వెళ్ళడానికి ప్రయాణమవుతారు. కథ కొనసాగుతుంది. అసలు ఇప్పుడే కాదు, పుట్టిన ఈ 5 నెలల నుంచి నాని గురించి ఏ చిన్న విషయం అతనికి చెప్పలేదు. అతడి సహకారం అర్థించలేదు. తనకి తానుగా ఎత్తుకోమని భర్తకి అందివ్వలేదు. వాడి ఆట పాట మురిపెంగా వినిపించలేదు. అసలు ఎప్పుడూ నాని ప్రసక్తి అతని దగ్గర తీసుకురాలేదు. కారణం, సీతకి బిడ్డలు పుట్టడం ప్రభాకర్కి అసలు ఇష్టం లేదు. ఆ విషయం అతని మాటల్లో ప్రవర్తనల్లో స్పష్టమైంది. అతని ప్రవర్తన వల్ల సీత హృదయం తీవ్రంగా గాయపడింది. అయినా అతని అభీష్టానికి వ్యతిరేకంగా నాని పుట్టాడు. భర్త అహంకారానికి మనసు విరిగినట్లయిన సీత చాలా విషయాల్లో నిర్లిప్తంగా ఉంటుంది. ముఖ్యంగా నాని నా కొడుకు అనుకుంది. అప్పటినుంచి ఆమె ప్రవర్తన కాస్త మూడీగా మారిపోయింది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తగ్గింది. మనసులు విప్పి మాట్లాడుకోవటం మానివేశారు. ముఖ్యంగా నాని విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ విషయం ప్రభాకర్ కూడా గమనించాడు. ఆమెకే అంత అహం ఉంటే నాకు మాత్రం ఏమిటి అనుకున్నాడు దర్పంగా. మధ్యాహ్నం 2:30కి ట్రైన్. తన పిల్లలకి ప్రత్యేకంగా కూపే రిజర్వేషన్ చేయించుకున్నాడు. టైం 2 గంటలు కావస్తుంటే టాక్సీలో ప్రభాకర్, మంజు, బాబు స్టేషన్కి వెళ్ళిపోయారు. సీత దగ్గరుండి పిల్లల్ని కారులో ఎక్కించి లగేజీ సర్దింది. వాటర్ బాటిల్స్ నింపిన వెదురు బుట్ట అందుబాటుగా పెట్టింది. సీత, జాగ్రత్త, 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండను. సుబ్బులుంది కదా, రేపటి నుంచి రంగా కూడా పనిలోకి వస్తాట, జాగ్రత్తగా ఉండండి అన్నాడు ప్రభాకర్. సీత నిశ్శబ్దంగా తల ఊపింది. పిల్లలిద్దరూ టాటా చెప్తుంటే టాక్సీ కదిలింది. టాక్సీ గేటు దాటగానే సీత సంధించి విడిచిన బాణంలా రివ్వున పెరట్లోకి పరిగెత్తింది. సుబ్బులు చేతుల్లోంచి నానీని అందుకుని గబాల్న హృదయానికి హత్తుకుంది. గొంతు తెగుతున్న కోడిలా దీనంగా తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఒకటే ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి ఆ పసివాడి కంఠం పొంగురుపోయింది. లేత ముఖమంతా కన్నీటితో నాని ఉబ్బినట్లయింది. కళ్ళు వాచి రెప్పలు ఎర్రగా కత్తుల్లా మెరుస్తున్నాయి. ఒరే నాయనా, ఏడవకరా నా తండ్రి, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. సీత మనసు తల్లడిల్లిపోతోంది. నాని లేత బుగ్గల మీద కన్నీరు కాల్వ కట్టింది. తల్లి కేసి చూస్తూ జాలిగా ఏడుస్తున్నాడు. మధ్య మధ్య ఏడుపాపి అమ్మా అమ్మా అని వెక్కిళ్ళు పెడుతున్నాడు. ఎంతో అనుభవజ్ఞురాలైన సుబ్బులకి కూడా ఎందుకో భయం వేసింది. ఎటూ తోచలేదు. పొద్దుందాకా గోరువెచ్చగా ఉన్న నాని ఒళ్ళు ఇప్పుడు సలసలా కాగిపోతోంది. రాను రాను టైం గడుస్తున్న కొద్దీ ఏడుపు తగ్గింది. టెంపరేచర్ హెచ్చుతున్న కొద్దీ నాని మూసిన కన్ను తెరవకుండా మంచంలో పడి ఉన్నాడు. పాలు పడితే తాగటం లేదు. కళ్ళు తెరిచి తల్లిని కూడా చూడటం లేదు. అప్పటికి సమయం 3 గంటలు కావస్తోంది. క్షణాల్లో పెరిగిన జ్వర తీవ్రతకి కనురెప్పలు చెంపలు ఎర్రగా వాచి పొంగినట్లు అయ్యాయి. నాని, నాయనా, నా బంగారు తండ్రి, నీకేమైందిరా? పాలు తాగుతావా తండ్రి? ఇటు చూడు అంటూ సీత ప్రేమతో కొడుకుని తట్టి పిలుస్తుంటే నీరసంగా కనురెప్పలు తెరిచి తల్లి ముఖంలోకి చూసి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు నాని. వాడి స్థితి చూస్తుంటే సీతకి మనసు విలవిల్లాడిపోతుంది. మరి అంత పసిపిల్లల పెంపకంలో సీతకి అనుభవం లేదు. ఏదో ఆడే పాడే పిల్లల్ని లాలించటం మాత్రమే తెలుసు. కళ్ళల్లో గిర్రున నీరు నిండుతుంటే, సుబ్బులు, నాకెందుకో భయంగా ఉందే అంది బేలగా. అవునమ్మగారు, ఇందాకటి దాకా ఒళ్ళు చల్లగా ఉంది, నిమిషాల మీద వెచ్చబడిపోనాది. పడిసం మూలంగానా అనుకున్నా, మరీ ఇంత ఘనంగా ఏడుస్తారా? కడుపు నొప్పో ఏమో అని కాపడం కూడా పెడితిని అంది బాధగా గోడవారగా చతికిలబడుతూ. ఇలా నానికి తరచూ జలుబు చెయ్యటం లేక కడుపు నొప్పితో ఏడవటం, చిట్కా వైద్యం చేస్తుంటే తగ్గటం జరుగుతూనే ఉంది. కానీ ఈసారి పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. సీతకి గుండె గుబులుగా అయింది. చెప్పున ఆమెకి డాక్టర్ ఆనంద్ జ్ఞాపకం వచ్చాడు. అతను తరచూ వస్తూ ఉండడం వల్ల, వాళ్ళ మెటర్నిటీ హోంలో పొరుడు పోసుకోవటం వల్ల అతనితో కాస్త బాగానే పరిచయం ఉంది. సుబ్బులు, అమ్మా, ఇదిగో చూడు. నానిని చూస్తే నాకెందుకో భయంగా ఉంది. ఇంకా మన వల్ల కాదు కానీ డాక్టర్ ఆనంద్ గారికి ఫోన్ కలుపుతాను, నానికి ఒంట్లో బాగుండలేదని, నేను వెంటనే బయలుదేరి రమ్మన్నానని చెప్పు అంటూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి ఫోన్ ఎత్తి నంబర్ డయల్ చేసింది. అవతల నుంచి 2 నిమిషాల్లో జవాబు వచ్చింది.
వార్డులో రౌండ్స్కు వెళ్ళిన డాక్టర్ ఆనంద్ లైన్లోకి వచ్చాడు. సుబ్బులు మాట్లాడింది. పావు గంట గడవక ముందే ఇంటి ముందు డాక్టర్ ఆనంద్ కారాగింది. ఆయన్ని చూస్తూనే కట్టతెగిన వరదల సీతకి దుఃఖం పొంగి వచ్చింది. మంచంలో చొప్పకట్టలా నిస్త్రాణగా పడుకున్న నానీని చూస్తూనే అతని బ్రుకుటి ముడిపడింది. ఎప్పటినుంచమ్మా సుస్తి అన్నాడు స్టెత్తో నానీని పరీక్ష చేస్తూ. నిన్న మొన్న కాస్త నరతగా ఉన్నాడు. మామూలు జలుబే కదా అనుకున్నాను. కానీ మధ్యాహ్నం నుంచి క్షణాల్లో జ్వరం పెరిగిపోయింది. ఇందాకటి దాకా బాగా ఏడ్చాడు, కానీ ఇప్పుడు పిలిచినా పలకడం లేదు అంది. కన్నీళ్లు గొంతుకి అడ్డం పడుతుంటే ఆమె మాట తడబడింది. అరే, ప్రభు నాతో మాట మాత్రమైనా అనలేదే. నిన్న కూడా కాంప్లెక్స్ దగ్గర కలిశాం అని విస్తుపోయాడు. అయ్యగారికి కూడా సరిగ్గా తెలియదులేండి డాక్టర్ గారు. కడుపు నొప్పి అన్నాం, గ్రైప్ వాటర్ తాగించాం, తగ్గలేదు. ఆముదం రాసి కడుపుకి ఉప్పు వాము అద్ది కాపడం కూడా పెట్టాను, తగ్గలేదు. దిష్టి అనుకున్నాం, బాగా జలుబు చేసింది. ఇందాటిదాకా ఒళ్ళు గోరెచ్చగానే ఉంది అయ్యగారు. క్షణాల్లో జ్వరం ఎక్కిపోనాది. పసిబిడ్డ మూసిన కన్ను తెరవకుండా అయ్యాడు అంది సుబ్బులు. దాని కంఠంలో కూడా బాధ, కంగారు స్పష్టంగా కదులుతున్నాయి. కానీ నాని పుట్టినప్పటి నుంచి వాడి సంరక్షణ సగం దానివంతే. సీత పనిలో ఉన్నంతసేపు నాని సుబ్బులు ఒళ్ళోనే ఉంటాడు. సీత నిశ్శబ్దంగా గోడవారగా నిల్చుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. మసకేసిన చందమామలా ఉంది ఆమె వదనం. మనసంతా కలతబారిపోయింది. బయట పడనూ లేక లోపల ఇమ్మడనూ లేక వలలో పడ్డ చేపలా ఉంది ఆమె పరిస్థితి. డాక్టర్ ఆనంద్ పరీక్షలు పూర్తి చేసి మందులు బయటికి తీశాడు. మీరేం దిగులు పడకండి సీతగారు, నేను 2 పూట్ల వచ్చి చూస్తాను. అవసరమైతే అర్ధరాత్రి అయినా సందేహించకుండా ఫోన్ చేయండి అన్నాడు ధైర్యం చెప్తూ. చిన్న పిల్లల విషయంలో అశ్రద్ధ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చాడు. ఇంజెక్షన్ చేసి కొద్దిగా టాబ్లెట్ పొడి తేనెలో కలిపి పట్టమని చెప్పాడు. అయ్యగారు, మరేం భయం లేదు కదా అంది సుబ్బులు అనుమానంగా. ఆనంద్ చిరునవ్వు నవ్వాడు. మరేం భయం లేదు. తెల్లవారేసరికల్లా నాని హాయిగా పాలు తాగి ఆడుకుంటాడన్నాడు లేస్తూ. సుబ్బులు మెడికల్ కిట్ అందుకొని కారులో పెట్టింది. డాక్టర్ వచ్చి వెళ్ళాక సీతకి కొంచెం ధైర్యం చిక్కినట్లయింది. మందు ప్రభావమో లేక జ్వర తీవ్రతో తెలియదు, కానీ నాని ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఉదయం నుంచి వాళ్ల ప్రయాణం హడావుడి వల్ల ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. సీత నెమ్మదిగా లేచి ఇల్లంతా సర్ది చిన్న చిన్న పనులుంటే చక్కబెట్టుకుంది. సుబ్బులు గిన్నెలు తోమి, అమ్మగారు నేను ఒకసారి ఇంటికెళ్ళొస్తాను అమ్మగారు, మా అత్త ముసిల్ది చేసుకోలేదు, అన్నం కుండా పొయ్యికెత్తి జల్దీ వచ్చేస్తాను అంది. సరే వెళ్ళిరా అంది సీత. సీత పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. అయినా ఆమెకి ఆకలిగా లేదు, తినాలి అనిపించటం లేదు. మనసంతా నిరాశ ఆవరించింది. కొద్దిగా కాఫీ తాగి నాని మంచం దగ్గరకు వచ్చి కూర్చుంది. క్రమంగా పొద్దు వాలి సంజి చీకటి పడింది. ఆమె ముఖం గంభీర ముద్ర దాల్చింది. ఇంట్లో సందడిగా కిలకిలా నవ్వులు కురిపిస్తూ ఏడుస్తూ ఉండే నాని అలా నిశ్శబ్దంగా మంచంలో పడుకుంటే సీతకి మనసంతా దిగులుగా ఎలాగో అనిపించింది. దానికి తోడు పాప బాబు కూడా లేకపోవటంతో ఇల్లంతా బిక్కుబిక్కుమంటున్నట్లు బోసిగా అనిపించింది. 7 గంటల ప్రాంతంలో సుబ్బులు వచ్చేసింది. తెల్లవారేసరికి తగ్గిపోతుందని చెప్పారు కదా డాక్టర్ గారు అనుకుంది తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ. ఆ రాత్రి ఎలాగో తెల్లవారింది. కానీ రోజు గడిచేసరికి నాని పరిస్థితి పూర్తిగా ఆశాభంగమైంది. కాస్త తగ్గినట్లే అనిపించి తెల్లవారుతుంటే నానికి హై టెంపరేచర్ వచ్చేసింది. కాలుతున్న కట్టెలా మంచంలో పడి ఉన్న కొడుకుని చూస్తుంటే సీత కళ్ళు జలపాతాలయ్యాయి. గుక్కెడు పాలు కూడా తాగలేదు, కళ్ళు తెరిచి చూడలేదు. క్షణాల్లో జ్వర తీవ్రత హెచ్చిపోయింది. సన్నగా మూలుగుతూ డొక్కలు ఎగవేయటం మొదలుపెట్టాడు నాని. కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సీత గాబరా పడుతుంటే కంగారుతో సుబ్బులు ఆనంద్కి ఫోన్ చేసి పరుగున సీత దగ్గరికి వచ్చింది. సీత నానిని ఒళ్ళో పడుకోబెట్టుకుని కుదుపుతూ, ఒరే నాని, నా బంగారు తండ్రి, ఒక్కసారి నా కేసు చూడు. ఓరి భగవంతుడా, నేనేం చెయ్యను నాయనా. నాని, నా కన్నా ఇటు చూడు, మీ అమ్మ కేసు చూడవు. కానీ నాని కళ్ళు విప్పలేదు. తల్లి కేసు చూడలేదు సరికదా. క్రమంగా మూలుగు కూడా ఆగిపోతోంది. డొక్కలు ఎగరేయటం తగ్గింది. శ్వాస కూడా తగ్గిపోతోంది. సీతకి గుండె గుబిల్లుమంది. ఓరి నాయనో, ఓరి భగవంతుడో అంటూ సుబ్బులు మళ్ళీ ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. ఆనంద్ బయలుదేరి 10 నిమిషాలైందని నర్సు సమాధానం చెప్పింది. ఇంతలో సుబ్బులు అంటూ పెద్దగా కేక పెట్టింది సీత. సుబ్బులు గబాల్న దూకినట్టు సీత దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఏందమ్మగారు? ఒసే సుబ్బులు, ఏమిటే వీడిలా అయిపోతున్నాడు? నాకు భయంగా ఉందే అంది ఏడుపు గొంతుతో. సుబ్బులు గబాల్న సీత దగ్గర కూర్చుని నానిని ఒళ్ళోకి తీసుకుంది.
అప్పటికే నాని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తెల్లని లేత ఒళ్ళు నీలం రంగు మారిపోతోంది. ఒళ్ళు చల్లబడింది. అంతే, అయిపోతోంది. దీపం ఆరిపోతుంది. సుబ్బులు గొల్లుమంది. ఓరి నాయనో, ఇదెక్కడి మాయదారి జబ్బు భగవంతుడో అంటూ నాని అరికాళ్లలో గట్టిగా చేత్తో రుద్దుతూ వేడి పుట్టిస్తోంది. ఇంతలో గుమ్మం ముందు ఆగిన కారులోంచి దిగిన ఆనంద్ సుబ్బులేడుపు విని సుడిగాలిలా లోపలికొచ్చి బాబును అందుకున్నాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. లేతగా నవనవలాడుతూ అమృతం తొణికిసిపడే నాని శరీరం నిర్జీవం అయిపోయింది. చిన్నారి హంస రెక్కలు చాచుకొని అనంతంలోకి ఎగిరిపోయింది. దానికి నాని గుండెగూడు నచ్చలేదు కాబోలు. నాని కొద్ది క్షణాల క్రితమే ఆఖరి శ్వాస తీశాడు. వాడి కళ్ళు శాశ్వతంగా మూతలు పడిపోయాయి. ఆనంద్ చేతుల్లోకొచ్చింది నిర్జీవమైన వాడి చిన్నారి కట్టె మాత్రమే. డాక్టర్ ఆనంద్ స్థాణువైపోయాడు. ఆశగా తన కేసి చూస్తున్న సీత మొహకం కేసి చూడలేకపోయాడు. నిశ్శబ్దంగా తలదించుకొని నానిని తిరిగి మంచంలో పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నాని అంటూ పిచ్చి దానిలా కేక పెట్టింది సీత. మొదలు నరికిన చెట్టులా మంచం పక్కన కూలబడి కొడుకు మృతదేహాన్ని 2 చేతులతో కౌగిలించుకుని గుండెకి హత్తుకుంది. ఒరే నాయనా, నా బంగారు కొండ్ర, వెళ్ళిపోయావుట్రా, నన్ను వదిలి వెళ్ళిపోయావా? మీ అమ్మనిరా, నా కేసి చూడవు, ఇంకా నాతో మాట్లాడవు? నాన్న, నా తండ్రి ఆత్మశక్తి అంతా కూడా తీసుకుని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటూ కొడుకుని పిలిచింది. కానీ నాని పలకలేదు. ఆ తల్లి ఆర్తనాదం వినిపించలేదు. అనంత వాయువుల్లో, అంతరిక్షంలో, నీలి నీలి మేఘాల్లో, స్వర్గంలో, ఎక్కడో మనకి తెలియని పంచభూతాల్లో వాడి ప్రాణం విలీనం అయిపోయింది. సీత మనసు చీలికలు వాలికలు అయిపోయింది. ఆమె గుండె బద్దలై ఆ రక్తం ఆవిరి అయి ఆమె కళ్ళల్లో తుఫానుగా వర్షిస్తోంది. నాని మృతదేహాన్ని చూస్తూ సీత పిచ్చిదైపోయింది. గొంతు తెగిన దానిలా రోదిస్తోంది. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాన్రా, నీకోసం ఎన్ని కలలు కన్నానురా కన్నా, కానీ నువ్వు కూడా చివరికి నువ్వు కూడా నన్ను అన్యాయం చేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావేరా కన్నా. భగవంతుడా, నాకెందుకింత శిక్ష? ఈ కడుపు శోకాన్ని నేను ఎలా భరించను? సీత మాతృహృదయం ఘోషపడుతోంది. ఆమె గుండె రాయి అయిపోతుంది. సుబ్బులు కూడా సీతతో పాటు కూర్చొని గొల్లు గొల్లున ఏడుస్తుంది. డాక్టర్ ఆనంద్ నిస్తేజంగా అయిపోయాడు. కదులు మెదులు లేని శిల్పంలా అలాగే స్టూల్ మీద కూర్చుండిపోయాడు. జరిగింది నిజమో కలో అర్థం కానంత అయోమయంలో పడిపోయాడు. నిన్న సాయంత్రం నానిని పరీక్ష చేసినప్పుడు కాస్త ఆందోళన కలిగింది. కానీ మంచి మందులు వాడాడు. మరొక పక్క ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఇంతలో ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. నాని మరణించాక 2-3 గంటల సేపు చలనరహితంగా అయిపోయాడు. ఆ తరువాత కొద్దిగా తెప్పరిల్లి అన్నాడు, సీతగారు, ప్రభాకర్కి టెలిగ్రామ్ ఇస్తాను, మీ వాళ్ళ అడ్రస్ కూడా చెప్తే. సీత దెబ్బతిన్నట్లు చూసింది. ధారగా చెక్కిళ్లపై జారిపోతున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటూ తలెత్తింది. దీనంగా ప్రాధేయపడుతున్నట్లు 2 చేతులు జోడించింది. అక్కర్లేదు ఆనంద్ గారు, మీరెవ్వరికీ టెలిగ్రాములు ఇవ్వనక్కర్లేదు. ఈ ప్రపంచంలో నానికి నేనొక్కర్తనే ఏకైక బంధువుని. దయచేసి మీరు శ్రమ అనుకోకపోతే మిగతా కార్యక్రమం కూడా మీ చేతుల మీదే జరిపించండి. ఆనంద్ చిత్తరువైపోయాడు. అతనికి కొద్దిసేపు నోట మాట రాలేదు. ఎలాగో తమాయించుకుని అన్నాడు. కానీ ప్రభు నానికి తల వారిస్తున్నట్లు తల అడ్డంగా ఊపింది సీత. రుద్ధమైన కంఠంతో అంది, వద్దు ఆనంద్ గారు, దయచేసి నా చేత మరీ చెప్పించకండి. రాత్రికే పెళ్ళి. ఆయన చాలా రోజుల తర్వాత వెళ్ళారు. వాళ్ళ ఆనందాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, ఎంత పెళ్ళైనా అంతకంటే ఎక్కువ కదా నాని. సీత కళ్ళు జలజల వర్షించాయి. నాని పోతే ఆయన బాధపడటమా? కాదు, సంతోషిస్తారేమో. వద్దు డాక్టర్ గారు, నా చేత ఎక్కువ చెప్పించకండి. నాని నా కొడుకు, వాడి కోసం నేనొక్కరిని ఏడుస్తున్నాను, చాలదా? ఇప్పుడు ఎవరొచ్చినా చేసేదేమీ లేదు. రేపు ఆయన వచ్చాక నేను సమాధానం చెప్పుకుంటాను. ఇంతవరకు మీరు నాకెంతో సహాయం చేశారు. దయచేసి మిగతా కార్యక్రమం కూడా చూడండి. ఏనాటి రుణానుబంధమో అనుకోండి, కాదంటే నేనే. అయ్యయ్యో, సానుభూతితో నొచ్చుకున్నాడు డాక్టర్ ఆనంద్. నాకు శ్రమ అని కాదమ్మా, నాని లేడనుకుంటే నాకే ఇంత బాధగా ఉంది. ఇలాంటిది ప్రభాకర్. సీత అసహనంగా తల విదిల్చుకుంది. ఇంకేమీ చెప్పొద్దు ఆనంద్ గారు, వాడు నా కొడుకు. నా మాట ప్రకారమే చెయ్యండి. మీ వల్ల కాదంటే చెప్పండి. సీత కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. కానీ అంత దుఃఖంలోనూ ఆమె కంఠంలో తీవ్రత ఉంది. కన్నీటి దేవతలా ఉన్న సీతని చూస్తూ పెదవి కదిపి ఇంకా ఏమీ తర్కించలేకపోయాడు ఆనంద్. ఈమె ఈ విషయంలో ఎందుకంతగా వారిస్తోందో, మూర్ఖంగా తాను ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే
ఇంకా వాళ్ళ మధ్య ముఖ్యంగా ఆమె గుండెలో మంటలు రేకెత్తించినట్లే అవుతుంది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు ఈమె కడుపు శోకంతో పుట్టెడు దుఃఖంతో ఉంది. సరే, ఆమెకు నచ్చినట్లే చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. డాక్టర్ అయి ఉండి ఎన్నో చావులు పుట్టుకలు చూసిన అతనికే నాని మరణం హృదయాన్ని కలిచివేస్తుంది. అంత హఠాత్తుగా జరిగిపోయింది. అయినా ప్రభాకర్ ప్రవర్తన ఆనంద్కి కూడా చాలా బాధ అనిపించింది. ఒక పక్క నాని అంత అనారోగ్యంతో ఉండగా అంత పట్టనట్లు ఎలా వెళ్ళగలిగాడు? కనీసం వెళ్లే ముందు తనకి ఫోన్ చేసినా సరిపోయేది కదా. ఆమె తనకిగా తాను ఫోన్ చేసేదాకా గతి లేకపోయింది. అదే హరిబాబుకో మంజుకో అస్వస్థతగా ఉంటే ఇలాగే ప్రవర్తించేవాడా? ఇప్పుడు ఎంత వగిచి ఏమి లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకోవటమే. చిన్నగా నిట్టూరుస్తూ యువతలకొచ్చాడు. సీత గుండె రాయి అయిపోయింది. నాని చిన్నారి మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని అలా శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది. ఆమె కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు జారిపోతుంది. ఆనంద వైరాగ్యాలకి అతీతంగా ఆమె మనసు బండబారిపోయింది. నల్లగా కమిలిపోయి బిగుసుకున్నట్లున్న కొడుకు ముఖంలోకి చూస్తూ పిచ్చిదానిలా కూర్చుండిపోయింది. సాయంత్రం సంజ చీకట్లు ముసురుతుంటే మిగతా కార్యక్రమం పూర్తి చేశాడు ఆనంద్. నానిని దుప్పట్లో చుట్టి తీసుకువెడుతుంటే సీతని పట్టుకుని ఓదార్చటం కష్టమైపోయింది సుబ్బులికి. చచ్చిపోయిన లేగదూడని కసాయి వాళ్ళు ఈడ్చుకుపోతుంటే ఆవు అంబా అని ఆర్తనాదం చేసినట్లు సీత నాని అంటూ దుఃఖోద్వేగంతో కేక పెట్టింది. ఆనంద్కి గుండె చల్లగా అయి గబగబా అక్కడి నుంచి యువతలకు వచ్చేశాడు. సీత మాతృశోకం చూడలేకపోయాడు. ఆ క్షణంలో ప్రభాకర్ మీద చాలా కోపం వచ్చింది. కొంచెం అసహ్యం కూడా అనిపించింది. ఆనంద్ మిగతా ఏ విషయంలోనైనా సమర్థిస్తాడు, కానీ ఒక డాక్టర్గా ఇలాంటి విషయాల్లో మాత్రం అశ్రద్ధని క్షమించడు. ప్రభాకర్ వచ్చాక బాగా చివాట్లు పెట్టాలి. ఈరోజు నాని అవుతుంది, రేపు సీత అవుతుంది. ఇక అంతే నా పర్యవసానం. అదే తన సొంత పిల్లల విషయంలో అయితే ఎంత జాగ్రత్త. పిల్లల్ని గట్టిగా తుమ్మనియ్యడు కదా అనుకున్నాడు చిరాగ్గా. నాని తన నర్సింగ్ హోంలో పుట్టాడు. తన కళ్ళ ముందే 5 నెలలు పెరిగాడు. అప్పుడే వాడికి 100 ఏళ్ళు నిండిపోయాయా? అంత పాలుగారే పసివాడిని మట్టిపాలు చేస్తుంటే ఆనంద్ కళ్ళల్లో అప్రయత్నంగానే కన్నీరు చిందింది. నిజమే, ఏనాటి రుణానుబంధమో ఇది అనుకున్నాడు నిర్వేదంగా. నాని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిన మరుక్షణం సీతకి ఆ ఇల్లు శ్మశానంలాగా అనిపించింది. చిలక లేని పంజరంలాగా హృదయం చిన్నపోయింది. ఇప్పుడు ఆమెకి చావుకి బ్రతుకి అట్టే తేడా తెలియదు. మృత్యువు ఆగదు. అది ఎప్పుడు ఎలా కబళిస్తుందో తెలియదు. ప్రాణిని ఎక్కడికి తీసుకుని పోతుందో తెలియదు. తెలియని ఆ మృత్యువు కోసం ఎదురు చూస్తూ మనిషి బ్రతుకు పోరాటం సాగిస్తాడు. మనిషిని క్షణాల్లో బొగ్గిని చేసే ఈ మృత్యువుని సృష్టించిన భగవంతుడు ఎంత నిర్దయుడు. భవబంధాలను సృష్టించి ఆ బంధాలను మృత్యువు రూపంలో విడగొడతాడు. పూల పూజింపమని నిద్ర మేలుకొలిపి తట్టలో కాయమొగ్గలు పెట్టినావు. నిశ్చలంబుగా మదిని ధ్యానింపమనుచు కుంటి ముక్కాలి పీట చేకూర్చినావు. పరవశంబుగా గొంతెత్తి పాడమనుచు తెగిన తంబూరా చేతికి అందించినావు. భగవంతుడి లీల ఎంత విచిత్రం. బ్రతకమని ఈ భూమి మీద పడేశాడు, కానీ బ్రతకాలని ఆశ మనసులో లేకుండా చేశాడు. నాని పడుకునే మంచం దగ్గర కూర్చొని సీత నిశ్శబ్దంగా రోదిస్తుంది. ఆ మర్నాడు సాయంత్రం 6 గంటలు కావస్తుంది. దీపాలు వెలిగించే వేళ ప్రభాకర్ పిల్లలతో ట్రైన్ దిగి ప్లాట్ఫారం మీద అడుగు పెట్టగానే ఆనంద్ ఎదురుగా వచ్చాడు. నాని మరణ వార్త ఆనంద్ నోటి వెంట వినగానే తల మీద పిడుగు పడినట్లు అదిరిపడ్డాడు ప్రభాకర్. ఒక్క క్షణం ఊపిరి ఆగి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. తను గాని పొరపాటున వినలేదు కదా. ఆనంద్ విచారంగా తలా పక్కకి తిప్పుకున్నాడు. ప్రభాకర్ మెదడు స్తంభించిపోయింది. ఏమిటి, నాని చనిపోయాడా? అసలు ఇదెలా సంభవం? ప్రభాకర్ గుండె చల్లగా అయింది. అతని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మనసు ఉద్వేగంతో కొట్టుకుంది. కారు నెమ్మదిగా సిటీ వైపు పోతోంది. ప్రభాకర్ కళ్ళు మూసుకుని అలసటగా సీటు వెనక్కి తలవాల్చుకొని కూర్చున్నాడు. ఎదురు ప్రశ్నలు వేసే శక్తి కూడా లేనివాడిలా నిశ్శబ్దంగా ఆనంద్ చెప్తున్నది వింటున్నాడు. నానికి అస్వస్థతగా ఉండటం తనకు తెలుసు. సుబ్బులు వైద్యం, గ్రైప్ వాటర్ పట్టడం అన్నీ చూశాడు. ఏదో మామూలు జలుబే కదా అనుకున్నాడు. అంతేగాని ఇంత జరుగుతుందని అనుకోలేదు. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి, సమసిపోతూ ఉంటాయి. అలాగే సీత ప్రెగ్నెంట్ అని తెలియగానే తను కూడా ఏదో అయిష్టం ప్రదర్శించి నోరు జారి మాట తూలాడేమో. కానీ ఆ తరువాత ఆ విషయంలో తనేమీ ఆమె మనసు నొప్పించలేదు. నర్సింగ్ హోంలో చేర్పించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు.
డెలివరీకి బాగా సౌకర్యం చేశాడు. అయినా సీత తనతో మనసు విప్పి మాట్లాడలేదు. ఒక్కసారి కూడా నానీని ఎత్తుకుని తనకి చూపించలేదు. పేరేం పెడదాం, బాబెలా ఉన్నాడు అని అడగలేదు. అందుకే ఆమె మొండితనం చూసి తనకి కోపం వచ్చింది. తన వల్ల తప్పు జరిగింది నిజమే, కానీ ఆమెకి క్షమాపణ చెప్పుకుని తనకిగా తాను నానిని ఎత్తుకునేందుకు అహం అడ్డొచ్చింది అంతే. ఇద్దరూ ఈ 5 నెలలుగా ఒక విధమైన పంతంతో గడిపారు. చిత్రంగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. కానీ నిజానికి తనకి ఆ పసివాడంటే వీసమెత్తు కూడా ద్వేషం లేదు సరికదా. తన రక్తాన్ని పంచుకొని ముమ్మూర్తులా తన పోలికలతో ఉన్న ఆ చిన్నారి అంటే ఎంతో మమకారం. ఎన్నిసార్లు సీత లేకుండా చూసి తను వాడిని ముద్దాడలేదు. అంతేకాదు విల్లు మార్పించాలని కూడా అనుకున్నాడు. కానీ ఇవన్నీ సీతకి తెలియవు. ఇప్పుడు చెప్పినా నమ్మదు. నానీపై ప్రేమని ఆమె వ్యక్తం చేసుకుంది. తను అంతరాంతరాలలో అడగదొక్కున్నాడు, అంతే తేడా. కానీ ఇవన్నీ చెప్పి సీతని ఎలా నమ్మించగలడు? అందుకే నానీకి అంత సీరియస్ అయితే తనకి తెలియజేయటానికి ఇష్టపడలేదామె. తనెప్పుడూ ఆవేశంలో అహంకారంతో నోరు జారిన దానికి ఇంత పెద్ద శిక్ష, జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోయేటంతటి శిక్ష విధిస్తుంది అనుకోలేదు. కానీ ఇప్పుడు ఎంత వగిచి ఏమి లాభం? తమ ఇద్దరి మూర్ఖత్వానికి నాని బలి అయిపోయాడు. ఇప్పుడు తను సీత ముఖం ఎలా చూడగలడు? కీచుమన్న శబ్దంతో కారు ఆగింది. ఇల్లొచ్చేసింది. మంజు, బాబు బ్యాక్ సీట్లో ప్రయాణపు బడలికతో నిద్రపోతున్నారు. ప్రభు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మెల్లిగా వీళ్ళని తీసుకొస్తాలే అన్నాడు ఆనంద్. ప్రభాకర్ ఒక్కడే కారు దిగాడు. మంజుకి నాని అంటే తగని ప్రేమ. బాబుకి కూడా నాని మంచి స్నేహితుడైపోయాడు. ప్రయాణంలో అంతా వాళ్ళిద్దరూ నాని గురించే తెగ ముచ్చట్లు చెప్పారు. ఈ పరిస్థితిలో ఇంటికి రాగానే వాడు కనిపించకపోతే తల్లడిల్లుతారు. కాగా నాని చనిపోయాడని సీత ఏడవటం ఆ చిన్న లేత గుండెల్ని మానసికంగా కృంగదీయవచ్చు. అందుకే పిల్లల్ని ఆనంద్కి వదిలి తనొక్కడు కారు దిగాడు. ఇంట్లోకి అడుగు పెడుతుంటే ప్రభాకర్ గుండె కొద్దిగా వెరపుతో వెనక్కి లాగింది. అతి కష్టంతో అడుగు ముందుకు వేశాడు. వర్షించని మేఘంలా అతని హృదయం క్షణక్షణానికి భారమవుతోంది. పశ్చాత్తాపంతో మనసు దగ్ధమవుతుంది. సీతకి తన మొహం ఎలా చూపటం? నాని అంటే తనకి ఏ విధమైన ద్వేషం లేదని, ఉన్నదంతా ప్రేమేనని తనిప్పుడు నిజం చెప్పినా ఆమె నమ్మదు. మంజు, హరిలతో పాటు నానికి కూడా తన ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలని తను వాడు పుట్టిన మరుక్షణమే నిర్ణయించుకున్న సంగతి కూడా ఆమెకి తెలియదు. ముందు ముందు చెప్పినా అర్థం చేసుకోదు. సీతకి తనకిగా తను నానిని ఎత్తుకోమని అందించిన నాడు ఆ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమెని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఇంతలో ఇలా ఘోరం జరుగుతుంది అనుకున్నాడా? తన సంధ్య చచ్చిపోతుందని కూడా తను ఎన్నడూ అనుకోలేదు. అలాగే నాని గురించి అనుకోలేదు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? సీతకి తన ముఖం ఎలా చూపటం? ఆమెతో తను ఏం మాట్లాడగలడు? బాణం దెబ్బతిన్న పావురంలా హృదయం గుబులుగా మూలుగుతుంటే దిగులుగా లోపలికొచ్చాడు. గత 5 నెలలుగా గడపలో కాలు పెట్టగానే నాని లేత గొంతు వినిపించడం అలవాటైపోయింది. పిల్లల అల్లరితో ఇల్లు నిత్య కళ్యాణంగా తోచేది. కానీ ఇప్పుడు ఆ ఇల్లే బిక్కుబిక్కుమంటుంది. దీపాల వేళ అయినా ఇంకా ఎవ్వరూ దీపం వెలిగించలేదు. ఇల్లంతా మసక వెలుతురు. సంజి చీకట్లు ముసురుకుంటున్నాయి. సరిగ్గా నిన్న సాయంత్రం ఈ సమయంలోనే నాని చిన్నారి దేహం ఊరు చివరికి తరలిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఒక విధమైన శ్మశాన వైరాగ్యంతో నిండి ఉంది. ప్రభాకర్ నెమ్మదిగా అడుగు వేస్తూ ముందు గది, హాలు దాటి వంటగది వైపుగా లోపలికొచ్చాడు. నానిని రోజు అలవాటుగా చాప వేసి పడుకోబెట్టే చోట వంటగది ముందు వసారాలో సీత గోడకు ఆనుకుని మోకాళ్ళ మీద తలదించుకొని నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె పక్కనే చిన్న మట్టి ప్రమదలో దీపం వెలుగుతోంది. చుట్టూరా కాస్త మేర అలికి ముగ్గు పెట్టారు. సీతకి కాస్త దూరంలో సుబ్బులు, సుభద్రమ్మ దిగులుగా కూర్చునున్నారు. సుబ్బులు చేతులు తిప్పుతూ ఏదో చెబుతోంది. సుభద్రమ్మ వింటోంది. ఆవిడ అప్పుడే బస్సు దిగింది. నెమ్మదిగా లోపలికొచ్చిన ప్రభాకర్ని చూస్తూనే ఆ ఇద్దరూ చప్పున లేచి నిల్చున్నారు. తరువాత గబగబా పెరట్లోకి వెళ్ళిపోయారు. ప్రభాకర్ చిన్నగా నిట్టూర్చాడు. శక్తినంతా కూడగట్టుకున్నట్లు నెమ్మదిగా సీత వైపు అడుగులు వేసి చప్పున ఆమె ముందు కూలబడి గబాల 2 చేతులతో ఆమెని పొదివి పట్టుకున్నాడు. శోకతప్త అయిన సీత హఠాత్తుగా తనను చుట్టుకున్న భర్త చేతుల్ని చూసి కించిత్ ఆశ్చర్యపడిన మరు నిమిషం తిరిగి యథాస్థితికొచ్చింది. కళ్ళ నుంచి ధారగా నీరు జారుతుంటే భర్త చేతుల మధ్య అలాగే ఉండిపోయింది. సీత, నాకెందుకింత శిక్ష విధించావు? ఆ పసివాడంటే నాకేం ద్వేషం ఉందని
వాడు మాత్రం నా బిడ్డ కాడా? వాడు పుట్టకముందు ద్వేషించిన మాట వాస్తవమే, కానీ వాడు పుట్టాక వాడి పసిడి ప్రాయాన్ని, వాడి ముద్దుల రూపాన్ని ఎంత ప్రేమించానో నీకెలా చెప్పను? అహంకారంతో ప్రవర్తించాను నిజమే, కానీ అంత మాత్రం చేత మరీ ఇంత శిక్ష విధించావా నాకు? నేను నీ దృష్టిలో మరీ ఇంత కసాయవాడినా సీత? వాడు నాని చచ్చిపోతే కనీసం నాకు తెలియపరచడానికి కూడా నువ్వు ఇష్టపడలేదంటే నీ దృష్టిలో నేనెంత హీనమో, ఎంత దుర్మార్గుడినో. ఇలాగే ఎంతో మనసు విప్పి తన హృదయ ఆవేదనని సీతకి చెప్పాలి అనుకున్నాడు ప్రభాకర్. కానీ దుఃఖంతో అతని గొంతు భారమైంది. గుండె గొంతుకలోకి వచ్చినట్లు అడ్డం పడింది. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కానీ సీత, నన్ను క్షమించగలవా అని మాత్రం అన్నాడు, తనలో తను చిన్నగా గొడిగినట్లు. సీత ఊ అనలేదు, ఆ అనలేదు, నిశ్శబ్దంగా విని ఊరుకుంది. ఆమె కళ్ళ నుంచి అశ్రువాహిని మాత్రం అలా జారుతూనే ఉంది. 3 రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. నానిపోయి 3 రోజులు. వాడి సందడి లేక ఇల్లంతా చిన్నబోయింది. 4వ రోజు ఉదయాన్నే సీత పుట్టింటికి ప్రయాణమైంది. సుభద్రమ్మ సామాను సర్ది పక్కన పెట్టింది. మంజు, బాబు బిక్కుబిక్కుమంటూ ఇంట్లో తిరుగుతున్నారు. నాని కనిపించటం లేదనే తెలుసు, కానీ వాడు చచ్చిపోయాడని తెలియదు వాళ్ళకి. అంత దుఃఖంలోనూ సీత ఊరు నుంచి వచ్చిన పిల్లల్ని ప్రేమగా చేరదీసింది. కానీ కన్నీటి కడలిలా ఉన్న ఆమెను చూస్తూ మునుపటిలా పిల్లలే హుషారుగా ఉండలేకపోతున్నారు. ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కిన కళ్ళతో శోకతప్తలా ఉన్న పిన్నిని చూస్తుంటే వాళ్లల్లో ఒక విధమైన వెరపు. అందుకే సాధ్యమైనంత వరకు తండ్రి దగ్గరే తచ్చాడుతున్నారు. ప్రభాకర్ కంపెనీకి వెళ్ళటం లేదు. ఆనంద్ 2 పూట్లా వచ్చి వెడుతున్నాడు. ప్రభాకర్ దురుసు ప్రవర్తనని మెత్తగా మందలించి చివాట్లు వేద్దామని ఎంతగానో అనుకున్నాడు. కానీ నాని మరణానికి సిన్సియర్గా అతని ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి పెదవి కదపలేకపోయాడు. 3 రోజులు ఇట్టే గడిచిపోయాయి. సుభద్రమ్మ సర్దుడు హడావిడి చూసి ముందు ఆవిడ ఒక్కర్తి ఊరికి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కానీ సీత కూడా వెళ్ళిపోతుందని తెలిసి హతాశుడయ్యాడు ప్రభాకర్. సుభద్రమ్మకి నానికి సీరియస్ అని టెలిగ్రామ్ పంపాడు ఆనంద్. కానీ ఆవిడికి గుమ్మంలోకి వచ్చాకనే మనవడు చనిపోయినట్లు తెలిసింది. ఇంకొక గంటకి వెళ్ళిపోతారనగా సీత శోకదేవతలా తలదించుకుని ప్రభాకర్ గది ముందుకొచ్చి నిల్చొని నెమ్మదిగా అంది, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. దిగ్భ్రాంతుడయ్యాడు ప్రభాకర్. బాణం దెబ్బ తగిలిన పిట్టలా ఆక్రోశంగా అన్నాడు. సీత ఆ పైన ఏం మాట్లాడాలో అతనికి తోచలేదు. ఆమెని వెళ్ళవద్దనే సాహసం అతనిలో లేదు. దుఃఖభారంతో ఉంది. కడుపు శోకంతో కుమిలిపోతుంది. మనసు విప్పి ఏ మాట చెప్పాలన్నా ఇది సమయం సందర్భం కాదు. ఆ పరిస్థితిలో ఏ ఆడపిల్ల అయినా పుట్టిల్లే కోరుకుంటుంది. కానీ ఆమె వెడితే పిల్లల మాట ఏమిటి? వాళ్ళని కూడా తీసుకువెళ్తానంటే అభ్యంతరం చెప్పకుండా పంపాలి అనుకున్నాడు. కానీ సీత పిల్లల్ని తీసుకువెళ్లే ప్రసక్తి లేదని, తాను మాత్రమే వెళ్తున్నానని, తిరిగి వచ్చే ఉద్దేశం లేదని చెప్పగానే ప్రభాకర్ హతాశుడయ్యాడు. అతనికి తల తిరిగినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను వెళ్ళవద్దనే హక్కు అతనికి లేదు. పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఆమె శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతానటమే ప్రభాకర్ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. సీత అన్నాడు. ఉన్మత్తుడిలా ఆ పిలుపులో ఆర్తి ఉంది, ఆవేదన ఉంది. సీత నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేసి తాళాల గుత్తి టేబుల్ మీద పెట్టింది. కొద్దిగా నలిగిన చీరలో జుత్తు రేగి వడలిన పువ్వులా నిర్లిప్తంగా ఉంది సీత. ప్రభాకర్కి చాలా మాట్లాడాలని ఉంది, కానీ పదాలు అందటం లేదు. భాష రానివాడిలా తడుముకుంటున్నాడు. ఆఖరికి ఎలాగో గొంతు పెగిల్చుకొని అడిగాడు, సీత మళ్ళీ ఎప్పుడొస్తావు? సీత నిశ్శబ్దంగా తలెత్తి అతని కేసు చూసింది. ఆమె కళ్ళు రక్తంలో ముంచి తీసిన కలువ మొగ్గల్లా ఉన్నాయి. మౌనంగా తల అటు ఇటు కదిలించింది. బహుశా ఇంక రానేమో. నేను మా పుట్టింట్లోనే ఉండిపోవాలి అనుకుంటున్నాను. మీరు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోండి, నాకేమీ అభ్యంతరం ఉండదు. మీరు కోరిన చోట సంతకాలు పెడతాను. ఇక ఈ ఇంటితో నాకెలాంటి సంబంధము లేదు చెప్పి చప్పున వెనుదిరిగింది సీత. ఆమె చెప్పింది ఏమిటో అర్థమయ్యేసరికి అతని గుండె జల్లుమంది. అప్పుడే స్పృహ వచ్చిన వాడిలా మెరుపులా లేచి గుమ్మానికి అడ్డంగా నిలబడి 2 చేతులు తలుపుకి అడ్డం పెట్టాడు. సీత, నా వల్ల నిజంగా క్షమించరాని నేరమే జరిగింది. నీకు తీరని ద్రోహం చేశాను. కానీ నాకు నాని మీద కానీ నీ మీద కానీ ఏ విధమైన ద్వేషం లేదు. నువ్వు నమ్మవని తెలుసు, కానీ పిల్లలు నువ్వు లేకుండా ఉండలేరు. నా మీద కోపంతో వాళ్ళని శిక్షించకు సీత, ప్లీజ్. సీత 2 చేతులు జోడించింది. వద్దు, దయచేసి నన్ను ఆపాలని చూడకండి. శుష్క వాదనలు చేసే ఓపిక నాకు లేదు. నా మనసు విరిగిపోయింది. మీ పిల్లల సంగతి మీ ఇష్టం.
ఇకపై ఈ ఇంటితో నాకు ఏ విధమైన సంబంధం లేదు. దెబ్బతిన్నట్లు చూశాడు ప్రభాకర్. సీత, ప్లీజ్ అంత మాట అనకు, నేను భరించలేను. సీత చివ్వున తలెత్తింది. నేను భరించగలనా? మీ పిల్లల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు నన్ను క్షమించలేనని, ఈ ఇంట్లో నాకు స్థానం లేదని చెప్పారు, అవునా? ఇంతవరకు అలాగే కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇకపై నా వల్ల పొరపాట్లు జరగవచ్చు. నా మనసు దెబ్బతింది. ఆ బాధలో నేను అజాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవచ్చు. మంచికైనా చెడుకైనా నాని నా స్వంత బిడ్డ కనుక ఆ బాధ్యత కూడా నాది అయింది. కానీ రేపు దురదృష్టవశాత్తు ఈ ఇంట్లో ఏ చిన్న అరిష్టం జరిగినా దానికి నేనే బాధ్యురాల్ని అని, నేను కావాలనే చేశానని, కక్ష తీర్చుకున్నానని నింద మోపితే నేను భరించలేను. ఆ అపవాదుని రూపుమాపి నా నిజాయితీని నిరూపించుకోగల శక్తి కూడా నాకు లేదు. అంతేకాదు, ఎందుకో నాకు ఇక్కడ ఉండాలని లేదు. పైగా ఇప్పుడు నా మనసు కూడా ఏమీ బాగుండలేదు. అందుకే దయచేసి నన్ను ఆపకండి. సీత చప్పున చీరకొంగుతో మొగం చాటు చేసుకుని చివ్వున వెనుదిరిగి గుమ్మం దాటింది. ప్రభాకర్కి గుండె ఆగినంత పనైంది. గబాల్న దూకినట్లు 2 అడుగులు ముందుకు వేసి ఆమె చేతిని పట్టుకున్నాడు. సీత, నీ దృష్టిలో నేను దోషిని. అందుకే నిన్ను ఆపగల శక్తి లేదు నాకు. కానీ ఆఖరిగా ఒక మాట చెప్తాను, వింటావా? ప్రభాకర్ తనలో తను చెప్పుకుంటున్నట్లు గుబులుగా అన్నాడు. సంధ్య పోయిన తర్వాత చీకటి నిండిన నా ఇంట్లో తిరిగి దీపం వెలిగించిన దేవతవి నువ్వు. మంజుకి, బాబుకి వాళ్ళమ్మ గురించి సరిగ్గా ఊహ తెలియదు. వాళ్ళకి కాస్త ఊహ తెలిసేసరికే నువ్వే వాళ్ళని ఆదరించావు. నేను పిన్ని అని పిలిచినా వాళ్ళు నీలో అమ్మని చూసుకుని బ్రతుకుతున్నారు. నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించు, అంతేగాని అమాయకులైన ఆ పసివాళ్లను హింసించి తల్లి ప్రేమకు వాళ్ళని దూరం చెయ్యకు. నువ్వు మీ ఊరు పెడితే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళు. ఓ 4 రోజులుండి వచ్చేయండి. సీత సమాధానం ఇవ్వలేదు. సీత, నీకు 3 పిల్లలు అన్నావు, జ్ఞాపకం ఉందా? అందులో ఒక బిడ్డ ఇప్పుడు చచ్చిపోయాడు. కానీ మిగతా 2 కూడా. సీత అసహనంగా తల విదిల్చుకుంది. ఆపండి, అలాంటి దురుద్దేశాలు నాకెప్పుడూ లేవు. లేదంటే సరిపోదు సీత. జరిగిన దానికి నేను ఎంతగానో తల్లడిల్లిపోతున్నాను. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అందుకే నువ్వే బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో. కదులు మెదులు లేని శిల్పంలా సీత అలాగే నిల్చుంది. వెన్నలాంటి ఆమె మనసు రాయిలా మారిపోయిందా అన్నట్లు ఆమె వదనం భావరహితంగా ఉంది. సీత, బాబు నువ్వు లేకుండా ఉండలేడు. నిన్ను వెళ్లకుండా ఆపే శక్తి నాకు లేదు. నీ ఎదురుగా నిల్చునే అర్హత కూడా నాకు లేదు. అందుకే ఆఖరిసారిగా నిన్ను అభ్యర్థిస్తున్నాను. బాబు కోసమైనా నువ్వు దయచేసి వెళ్ళొద్దు. లేదు, నీ నిర్ణయం మారదు అనుకుంటే సరే, అలాగే వెళ్ళు. కానీ నీ వెంట బాబును కూడా తీసుకువెళ్ళు. దెబ్బతిన్న సర్పంలా సీత చివ్వున తలెత్తింది. ఆమె కళ్ళ నిండా పుత్రశోకం. ఏదో చెప్పాలి అన్నట్లు ఆమె పెదాలు కదిలాయి. కానీ గొంతు దాటి చిన్న శబ్దం కూడా బయటికి రాలేదు. ప్రభాకర్ పశ్చాత్తాపడుతున్నట్లన్నాడు. అవును సీత, నేను నిజంగానే ఈ మాట అంటున్నాను. పోయిన నానిని నేనెలాగూ తెచ్చివ్వలేను. నువ్వు లేకుండా హరిని నా దగ్గర ఉంచుకొని తిరిగి వాడిని కూడా పోగొట్టుకోలేను. ఇప్పటికే నా మూర్ఖత్వం వల్ల, అహంకారం వల్ల ఒక అనర్థం జరిగిపోయింది. హరి ఎక్కడో అక్కడ సుఖంగా ఉండటమే నాకు కావాలి. వాడికి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాడిని నీ వెంట తీసుకువెళ్ళు. నానికి బదులు నా బాబుని నీకు కానుకగా ఇస్తున్నాను. నిజానికి వాడిని వదిలి నేను ఉండలేను. అయినా నీ కోసం, నా పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవడం కోసం నేను నీకు వాడిని ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి వాడికి తండ్రి లేడు, నయా పైసా ఆస్తి లేదు. నువ్వు తప్పించి వాడికి ఇంకెవ్వరూ లేరు. సీత సమాధానం చెప్పలేదు. వెళ్ళాలన్నదే నీ నిర్ణయం అయితే నీతో పాటు వాడిని తీసుకెళ్ళు. లేదు, నన్ను మన్నించగలిగితే ప్రయాణం విరమించుకో అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బయట తోటలో రంగా దగ్గర ఆడుకుంటున్న హరిబాబునెత్తుకుని తిరిగి సీత ఉన్న గదిలోకి వచ్చాడు. తను మాత్రం గడప అవతల నిల్చుని బాబుని కిందికి దింపాడు. కొడుకు బుగ్గలు ప్రేమగా పునికి ముద్దు పెట్టుకొని చెప్పాడు, బాబు, పిన్ని పిలుస్తుంది, వెళ్ళు. సీత హృదయం వికలమైంది. కళ్ళ నిండా నీటి చుక్కలు నిండి చూపు అలుక్కుని పోతుంటే నెమ్మదిగా తలెత్తింది సీత. ఎదురుగా కాస్త దూరంలో బాబు నిల్చునున్నాడు. వాడికి ఇప్పుడిప్పుడే నడకొస్తోంది. తూలి పడిపోతాడేమో అన్నట్లు నిల్చుని ఉన్నాడు. వాడు పడకుండా ఆసరా కావాలి. ఇంతకుముందు సీత కనిపిస్తే పిన్ని పిన్ని అంటూ గునగున నడిచి ఆమె ఒడిలో చేరేవాడు. కానీ ఇప్పుడు శోకతప్తలా ఉన్న సీతను చూస్తూ బెదిరినట్లు దూరంగా అలాగే నిల్చున్నాడు. పోయిన నానిని ఎలాగూ తిరిగి ఇయ్యలేను. అందుకే బాబుని నీకు కానుకగా ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి వాడికి తండ్రి లేడు.
నయా పైసా ఆస్తి లేదు. తల్లి తండ్రి అన్నీ నువ్వే. నాని సీత గుండెల్లో ఒక ఉద్వేగపు అల, మాతృ మమకారపు వెల్లువ. మరుక్షణం సుడిగాలి చుట్టినట్లు సీత 2 చేతులు బాబుని చుట్టుకున్నాయి. సీత ఒడిలో గువ్వల ఒదిగిపోయాడు బాబు. నాని, నా బంగారు కొండ, 3 రోజుల నుంచి ఎక్కడికి పోయావురా? ఈ అమ్మను వదిలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సీత మనసు మూగగా రోధిస్తోంది. చెక్కిళ్లపై అశ్రువాహిని వెల్లువలా పొంగుతుంటే బాబుని హృదయానికి హత్తుకుని వాడి ఒళ్లంతా ముద్దుల వర్షం కురిపించింది. తొలకరి జల్లుపడ్డ భూదేవిలా ఆ మాతృ హృదయం పులకిస్తోంది. గుమ్మం పక్కగా నిల్చుని ఆ సుమధుర దృశ్యాన్ని చూస్తూ నోట మాట రానట్లు అలాగే చిత్తరువులా నిల్చుండిపోయాడు ప్రభాకర్. స్త్రీ హృదయం అమృతం. అందులో ప్రేమతో గాని ద్వేషానికి తావే లేదు. మృత్యువు మనిషి నుంచి వేరు చేయవచ్చు, కానీ మమతల్ని అనుభూతుల్ని వేరు చేయలేదు. మాతృత్వపు వెల్లువని అణిచివెయ్యలేదు. అప్పుడే పుట్టిన లేగదూడ చచ్చిపోతే ఆవు బెంగపడుతుంది. దూరంగా నిలబెట్టిన గడ్డి దూడని చూసి తృప్తి పడుతుంది. మృత్యువు అనే వాడి గాయాన్ని సృష్టించిన భగవంతుడే మరుపు అనే మహాసంజీవిని కూడా ప్రసాదించాడు. గొడ్డు అయినా స్త్రీ అయినా ప్రేమ ప్రేమే, మాతృత్వం మాతృత్వమే. మగవాడి సత్యాన్ని తెలుసుకోవాలి. పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపుతాడు మెడకేస్తే ఆడదాయేరా. బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుచుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో అన్న కవి ఎవరో గాని పచ్చి నిజాన్ని ఎంత హృదయంగా చెప్పాడు. అనాదిగా స్త్రీ అణిగిమణిగి ఉండటానికి, ఆమె ఆత్మఘోషకి అంతం లేకపోవటానికి కారణం ఈ మాతృ మమకారమే. ఆ మమకారం అనే జైలులో ఆమె ఖైదీ. సెంట్రీ మగవాడు, కానీ ఆ జైలు మగవాడు చెయ్యలేదు. పిరికితనం అనే గోడలతో, మంచి అనే కటకటాలు అడ్డం వేసి, త్యాగం అనే తాళం కప్ప బిగించుకుని స్త్రీ ఆ జైలు సృష్టించుకుంది. ఆ జైలు నుంచి బయటపడాలని, ఆ శృంఖలాలను తెంచుకోవాలని ఆమె ఎన్నడూ ప్రయత్నించలేదు. సెంట్రీ దౌష్ట్యం, అరాచకం ఎక్కువైతే ఆమె ఆ ప్రయత్నం చేస్తుందేమో, కానీ ఆమె అందుకు ప్రయత్నించిన నాడు సృష్టి చిత్రం మారిపోతుంది. అలుగొటుయే ఎరుంగని మహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవునే అన్నట్లు స్త్రీ ఆ సంకెళ్ళు ఛేదించుకున్న రోజు ప్రేమ అన్న పదానికి ఈ సృష్టిలో అర్థం ఉండదు. అశ్లీలంతో, అరాచకంతో మానవత్వం మంట కలిసిపోతుంది. అందుకే స్త్రీ ఆ బంధనాలను ఛేదించుకోలేకపోతుంది. క్షమయా ధరిత్రి. అంతవరకు ఆమె కంటి నుండి రాలిన ప్రతి అశ్రుకణం సృష్టికి శ్రీరామ రక్ష. మరి స్త్రీ అంటే శక్తి స్వరూపిణి కదా. సమాప్తం. జీవితం చేజారిందా నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.